10 మంది బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయినారు. దీనికి సంబంధించిన అంశం ఇప్పుడు ఖైరతాబాద్ అలాగే స్టేషన్ గన్పూర్ ఎన్నికలు రాబోతున్నాయి అంటున్నారు. ఈ 10 మంది అసలుకి పార్టీ మారిన దానిపైన ముఖ్యంగా ఏం మాట్లాడతారు? మనతో పాటు లైవ్లో డిబేట్లో జాయిన్ అయినారు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్, అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అజయ్ మారుతి గారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి స్టార్ట్ చేద్దాం ఈ అంశం. ఈ 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి చేర్చుకోవడం మీరు ఏ విధంగా చూస్తున్నారు శ్రీనివాస్ గారు? ఇప్పుడు ఇది కోర్టు పరిధిలో ఉంది, మనం మాట్లాడడం కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది. ఇప్పుడు ఏదైతే ఖైరతాబాద్లో మాత్రం దానం నాగేందర్ గారు ఎంపీగా పోటీ చేసి పార్టీ గుర్తుపైన పోటీ చేశారు కాబట్టి కంపల్సరీగా అది కోర్టు పరిధిలో మరి ఏ విధంగా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారో మరి మన స్పీకర్ గారి పరిధిలో ఉంది అది. ఓకే, మరి వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారో అది ఒకటి. మన స్టేషన్ గన్పూర్లో మన ఎమ్మెల్యే గారు వాళ్ళ కూతురికి ప్రచారం చేసినట్టు ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి మిగిలిన వాళ్ళు మాత్రం మేము పార్టీ చేరలేదు, మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాము. అభివృద్ధి విషయమై మన ఎమ్మెల్యే గారు మన సీఎం గారితో మాట్లాడడం జరిగిందని వాళ్ళు మన స్పీకర్ గారికి సంజాయిషి ఇచ్చినట్టు మనం వార్తలు చూస్తూ ఉన్నాం. ఓకే, సో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడం మీరు ఏ విధంగా చూస్తారు? నిబద్ధత లేని రాజకీయాలు అంటే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేసినటువంటి దానం నాగేందర్ గారు అంతకుముందు గెలిచింది టీఆర్ఎస్ పార్టీ గుర్తు పైన. ఆయన తప్పించుకునే అవకాశమే లేదు. ఎట్ ఎనీ కాస్ట్ హీ హాస్ టు బై ఎలక్షన్కి ఆల్రెడీ ప్రిపరేషన్ జరిగిపోతుంది. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఆల్రెడీ వెతుక్కుంటున్నారు క్యాండిడేట్స్ని. మాకు ఫిక్స్డ్గా ఉన్నాడు ఆయన, మాకు చింతల రామచంద్ర రెడ్డి గారు, మాకు ఇబ్బంది లేదు. ఆయన ఏజ్ ఫ్యాక్టర్ ఆయన యూత్ అండి, చాలా మనకన్నా ఫాస్ట్ తిరుగుతాడు, ఏజ్ ఏం కాదు. రెండు, మేము ఎక్కడే డిఫరెన్స్ మీరు ఒక్కసారి చూడండి. కాంగ్రెస్ పార్టీలో కానీ బీఆర్ఎస్ పార్టీలో కానీ ఈ విధంగా ఇష్టానుసారంగా గతంలో శ్రీనివాస్ యాదవ్ గారు కూడా ఇదే విధంగా టీఆర్ఎస్లో డైరెక్ట్గా మంత్రి అయిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ బీజేపీలో మాత్రమే మీరు చూడండి, మా దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ రాజీనామా చేయించి పోటీ చేసి మేము తీసుకుంటాం. దట్ ఈస్ బీజేపీ. వేరే పార్టీలకు మాకు ఉన్న డిఫరెన్స్ అదే. మా దగ్గర వచ్చిన వాళ్ళందరూ ఈటల రాజేందర్ గారు కానివ్వండి, అందరినీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కానివ్వండి, మా దగ్గర వచ్చిన వాళ్ళందరినీ కూడా రాజీనామా చేయించడం, ఇక్కడే రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా కూడా రాజీనామా చేయించి పోటీ చేయించిన తర్వాతనే మా దగ్గర, అంటే రాజీనామా చేయించిన తర్వాత తీసుకొని మళ్ళీ పోటీ చేయించినాం. బేసికల్ అది డిఫరెన్స్. రెండు, ఈ కాంగ్రెస్ పార్టీ గేట్లు ఓపెన్ చేసింది. మీరు ఒక్కసారి గమనించండి జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా. అంటే వీళ్ళందరినీ కూడా తీసుకొని వీళ్ళందరూ కూడా కండువాలు ఇప్పించి తర్వాత ఇప్పుడు ఏమంటారు, అయ్యే కరెక్ట్గా అన్ని ఇబ్బందులు వచ్చేసరికి దేవుడు కండువాలు వేసుకున్నాం, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాం కాబట్టి జాతీయ కండువాలు వేసుకున్నాం, లేదు ఇంకోటి వేసుకున్నాం, ఏది నోటికి ఏది పడితే అది మాట్లాడుతున్నారు. నిన్న జరిగిన కౌన్సిల్లో కూడా టేబుల్ ఐటమ్ నెంబర్ 1 ఏం చేసారు, ప్రతి కార్పొరేటర్కి 2 కోట్లు ఇచ్చి, కోటి మీరిచ్చి ఖర్చు పెట్టుకోండి అని చెప్పి కార్పొరేటర్లు డివిజన్లో ఖర్చు పెట్టే మున్సిపల్ డబ్బులకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి యొక్క కాన్సెంట్ కావాలన్నారు. దాని అర్థం ఏంటంటే ప్రజాప్రతినిధులందరూ కూడా పోయి స్ట్రైట్గా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారికి టచ్లో రావాలి. టచ్లో వచ్చిన తర్వాత వారు భుజం తట్టి, బాబు చాలా మంచోడు నువ్వు, నాతో మంచిగా ఉంటే ₹1 4 కోట్లు ఇస్తా, కండువా మార్చుకో. ఎవరు కార్పొరేటర్లు కూడా నిన్న ఓపెన్ చేసిందే గేట్లు. టేబుల్ ఐటమ్ నెంబర్ 1 మీతో కూడా మాట్లాడారా? మళ్ళీ నాతో ఆల్రెడీ ఇంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడో మాట్లాడి మీ అందరికి తెలిసిందే. 4 కోట్లు 5 కోట్లు అప్పట్లో ఆఫర్ చేసినటువంటి సందర్భం తెలిసిందే. కాంగ్రెస్ చర్చ అవసరం లేదు, వాళ్ళందరికీ తెలుసు కూడా. నా దగ్గరకు వచ్చేటువంటి ధైర్యం కూడా చేరిగా అయిపోయింది, ఖతం అయిపోయింది. కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ రాదు, అది వేరే విషయం. కానీ విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ రోజు బలపడడం కోసం గేట్స్ ఓపెన్ చేసింది. ఇది చాలా క్లియర్. దానికి ఉదాహరణ టేబుల్ ఐటమ్ నెంబర్ 1. గతంలో ఏ విధంగా చెతికిలబడ్డారు, ఈసారి కూడా చెతికిలబడతారు, గ్యారంటీ. రైట్. ఈ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మార్పు, ఇప్పుడు దానం నాగేందర్ సంబంధించిన ఉప ఎన్నిక, మీ ముఖ్యమంత్రి గతంలో చెప్పిన అంశం కూడా గుర్తు చేస్తున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపండి. ఒకవైపు రాహుల్ గాంధీ ఓట్ చోరని తిరుగుతుండు, వేరే ఇతర పార్టీల నుంచి జాయిన్ అయిన వాళ్ళని రాజీనామా చేయించి జాయిన్ చేసుకుంటా, పోటీ చేస్తా. మన కార్పొరేటర్ గారు చెప్పినట్టు మేము అందరినీ రాజీనామా చేసి పార్టీలోకి తీసుకొని మళ్ళీ ఎలక్షన్లోకి పోయినామా తెలంగాణలో అదే జరిగిందని. దేశవ్యాప్తంగా మాత్రం బీజేపీ ఇతర చిన్న చిన్న పార్టీలను మాత్రం బుల్డోజ్ చేసేసింది. ఎంపీలో జ్యోతిరాజ్ సింధియాని తీసుకోండి, ఎగ్జాంపుల్ అడుగుతా. మహారాష్ట్రలో పవార్ గారి ఫ్యామిలీని విచ్ఛిన్నం చేయడం కానీ, ఇట్లా అన్ని రాష్ట్రాలలో ఇతర పార్టీలో గెలిచిన వాళ్ళని బుల్డోజ్ చేసి వీళ్ళ పార్టీలో చేసి
తీసుకునే చరిత్ర బీజేపీ కూటమిలని అంటున్నారా? కూటమిలని మొత్తము ఇక్కడ చిన్న చిన్నగా వాళ్ళకి ఇక్కడ తెలంగాణలో బలం లేదు కాబట్టి ఆ విధంగా వివరిస్తున్నారు. కానీ ఇప్పుడు రేపు కర్ణాటకలో కూడా కాచుకొని కూర్చున్నారు. డికే శివం కుమార్ గారికి ఏమైనా భేదాభిప్రాయాలు వస్తే లాక్కొని మన బీజేపీని ముఖ్యమంత్రిని కూడా లాక్కునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? వరుసగా చంద్రబాబుతో కలుస్తున్నారు. జరిగేది కాదు. బీజేపీ గవర్నర్ చంద్రబాబు ముఖ్యమంత్రి గారు చాలా కష్టపడి తెలంగాణ కేసీఆర్ గారిని ఎదిరించి అంటే మేము చూస్తున్నాయి. రేవంత్ రెడ్డి ఏమైనా ప్లాన్ చేస్తున్నారు? రేవంత్ రెడ్డి చంద్రబాబు కలిసి ఇవన్నీ ప్రెక్లేషన్స్ జరుగుతూ ఉంటాయి రాజకీయాల్లో సహజం. కానీ ఏమంటారు శ్రవణ్ గారు? 100% రేవంత్ అని ఎప్పుడైనా మా బీజేపీలోకి వస్తాడు. ఎందుకంటే మా పాత కార్యకర్త, మా విద్యార్థి పరిషత్ కార్యకర్త, మా వాల్ రైటింగ్ బీజేపీ స్కూలే. అందుకని మేము మా స్కూలే అయినా చెప్పిండు కదా. కాలేజ్ ఎవరి దగ్గర పనిచేసిండు? రామ్మాధవ్ గారి దగ్గర ఇదే హిమాయత్ నగర్ లో పనిచేసిండు. ఇదే హిమాయత్ నగర్ లో రామ్మాధవ్ గారి దగ్గర పనిచేసిన వ్యక్తి మా స్కూల్. అందుకే ఇప్పుడు కూడా ఆయన మమ్మల్ని ఎన్ని పోలీసులతో కొట్టించినా జైల్లోకి పంపించినా మా రేవంత్ అనే పిలుస్తున్నాం. రేపొద్దున కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక రోజు ఆయన తోసేస్తుంది గ్యారంటీగా. ఇప్పటికే ఆల్రెడీ కూర్చున్నారు అందరు మినిస్టర్లు. తోసేస్తారు, ఆయన మా దగ్గర తోసుకొని వస్తాడు. అందరం తోసుకొని వస్తాడు మా దగ్గర. ఏమంటారు శ్రీనివాస్ గారు? అదంతా వాళ్ళు కొంచెంసేపు సంతోషపడాను సార్. ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ చెయ్యి గుర్తు మీద ఎమ్మెల్యేలను గెలిపించుకొని నేషనల్ పార్టీ రాహుల్ గాంధీ ఆశీర్వాదంతో, ఖర్గే గారి సోనియా గాంధీ ఆశీర్వాదంతో. కానీ రాహుల్ గాంధీ చెప్పిన మాటనే వింటలేడు రేవంత్ రెడ్డి పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో. ఆయన పోరాడుతున్న కేంద్రంలో రాష్ట్రంలో కండువాలు కప్పుతున్నాడు. ఇదంతా ప్రతిపక్షాల ఆరోపణ. నిజం కాదా? నిజం కాదు. రాహుల్ గాంధీ పోరాడతలేడా? కేసీఆర్ గారు ఎంతమందిని తీసుకొని మినిస్టర్లను చేసి తర్వాత కూటమిని, అంటే కేసీఆర్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నారా? కాపీ కొడుతున్నారా ఆయన చేసి? ఎగ్జాక్ట్లీ ఆయన దారిలో నడుస్తున్నారు. తప్పేముంది? ఇప్పుడు వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం అల్టిమేట్ గా ప్రజలకు సర్వీస్ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు నడుస్తున్న బాట సరైనది అన్నప్పుడు కొంతమంది కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. తప్పేముంది? ప్రజలకు ఇప్పుడు రేపు కోర్టు ద్వారా వాళ్ళకి ఏం శిక్ష పడుతుందో చూస్తాం. దానికి అన్ని ధైర్యంతో రేపు ఏది వచ్చినా కూడా ఎన్నుకోవడానికి వాళ్ళు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండి వచ్చిర్రు. ఏదో మేము భయపడి రాలే. బహిరంగంగానే ఇప్పుడు దానం నాగేందర్ గారు కానీ కడియం శ్రీ గారు కానీ దేనికైనా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రజానాయకులు. ఇప్పుడు దానం నాగేందర్ గారు ఒకప్పుడు టీడీపీలో గెలిచారు, తర్వాత బీఆర్ఎస్ లో గెలిచారు. ఏ పార్టీకి పోయినా గెలుస్తున్నాడే. మీరెందుకు? ఆయన సమయం సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాడు. ఎందుకంటే ప్రజలలో పార్టీ మారినప్పుడు ప్రజలే శిరోధార్యము, ప్రజలే అంతిమ తీర్పు. ఆయన ఏ పార్టీలో పోయినా ప్రజలు గెలిచిరంటే ఆయన ప్రజలలో బలం ఉన్నట్టే కదా. పార్టీ బలం ఉన్నా కూడా వ్యక్తిగతంగా ఆయనకు బలం ఉంది కాబట్టి ఆయన తీసుకునే నిర్ణయాలు ప్రజలకు, అక్కడ ఉన్న కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఆయన సరైన అందుబాటులో ఉంటాడు, మాకు సేవ చేయగలుగుతాడు, మాకు అందుబాటులో ఉండే నాయకుడు అని చెప్పి ఆయనకు కొంచెం కాదు 2 కాదు 6 సార్లు సిటీలో ఎమ్మెల్యే అయినటువంటి దానం నాగేందర్. ఆయన నిన్న మొన్న వచ్చిన నాయకుడు కాదు, ప్రజల పల్స్ తెలిసిన నాయకుడు. ఎక్కడ పోతే ఏమైతే తెలియదు అతనికి, అంత చెప్తే వినే రకం ఆయన. కాబట్టి రేపు ఏ నిర్ణయం ఉన్నా కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. మళ్ళీ ప్రజలలోకి పోతాడు, ప్రజల మళ్ళా వాళ్ళ ఆధారాభిమానులు కొని మళ్ళీ ఎమ్మెల్యేగా అవుతాడు. నాగేందర్ గారు అవుట్, రాజకీయంగా అవుట్ అన్న. మళ్ళీ పోటీ చేయడానికి అయిపోయింది. మీరు చూడండి, దానం నాగేందర్ గారి హిస్టరీ క్లోజ్. ఆయన రాజకీయాలు వచ్చినప్పుడు మనం చెడ్డీలు వేసుకోలేదు. చిన్నారెడ్డి పార్టీలలో ఎప్పుడైనా ఎమ్మెల్యే ఫస్ట్ 98 లో అయిండు. 98 లో హిమాయత్ ఆసిఫ్ నగర్ లో మైనార్టీ ఎంఐఎం ఏరియాలో హ్యాట్రిక్ విజయం సాధించినటువంటి వ్యక్తి. కాదని హైదరాబాద్ లో కూడా పార్టీ మారినా కూడా 2 సార్లు బీఆర్ఎస్ నుంచి గెలిచాడు. అలాంటి వ్యక్తి గురించి మనం తక్కువ చేసి మాట్లాడడం కూడా చాలా సీనియర్ లీడర్, డ్యూ రెస్పెక్ట్. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి పోతారు. దానం ప్రజలు అనుకుంటారు, దానిదేముంది? నిజం కదా అది. ప్రజలు శిక్షించాలి. ఒక రోజు టీడీపీలా గుర్తుందా, జంప్ అయింది ఆసిఫ్ నగర్ నుంచి గెలిచిండు. 98 2004 ఫస్ట్ టైం రాజశేఖర రెడ్డి గారు గెలిచినప్పుడు 2004 ఎలక్షన్స్. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ ఇటు వచ్చేసిండు గవర్నమెంట్ రాగానే. అంటే ఆయనకు 2 సార్లు ఎమ్మెల్యేగా అయిన తర్వాత 3వ సారి టికెట్ ఇవ్వకపోతే ఎవరికైనా హర్ట్ అవుతుందా లేదా? ఆ రోజు ఇండిపెండెంట్ పోవాలనుకుంటే అప్పుడు చంద్రబాబు నాయుడు, దేవేందర్ గౌడ్ పోయి ఆయనకు ఆ రోజు రాత్రి
నామినేషన్ విత్డ్రా అయ్యే రోజులో ఆయన బీఫామ్ ఇచ్చారు. ఓకే 15 రోజులలో కూడా పార్టీ మారినా కూడా టీడీపీ అక్కడ అసలు టీడీపీ అంటే ఏందో తెలియదు. ఆసిఫ్ నగర్ లో మైనార్టీ ఏరియా ఉంటే కాంగ్రెస్ లేకుంటే ఎంఐఎం, అయినా కూడా ఆయన అక్కడ చేసిన అభివృద్ధి కానీ ప్రజల్లో ఆయనకు ఉండే ఈ సింపతి కానీ 15 రోజులలో కూడా ఎమ్మెల్యే గెలిచి ఆ రోజు రాజీనామా చేసి, అది గొప్ప విషయం లేదు రాజీనామా చేసిండు. కరెక్ట్. అది రాజశేఖర రెడ్డి గారు నువ్వు వచ్చేసే నేను తీసుకుంటా అంటే కూడా వద్దు నా ప్రజల మీద నాకు నమ్మకం ఉందని చెప్పి గెలిచిన నెల రోజులలోనే రాజీనామా చేసి బై ఎలక్షన్లకు పోయాడు. అప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్లో 1800 ఓట్లతోనే ఆ రోజు ఓడిపోవడం జరిగింది. తర్వాత మళ్ళీ అదే ఖైరతాబాద్ డీలిమిటేషన్లో ఖైరతాబాద్ అప్పుడు జనార్దన్ రెడ్డి గారు మరణించడంతో డీలిమిటేషన్లో ఖైరతాబాద్ నుంచి ఆయన పోటీ చేసి మళ్ళీ మంత్రిగా వచ్చారు. అట్లా ఆయన బీఆర్ఎస్ లోకి పోయినాడు. మళ్ళా తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత సమస్యలతోనే ఆయన బీఆర్ఎస్ లోకి పోవడం జరిగింది. బీఆర్ఎస్ లో కూడా 2 సార్లు, ఒకటి కాదు 2 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు. బీఆర్ఎస్ లో సమస్యలు వచ్చినాయి. బీఆర్ఎస్ లో మరి అక్కడ బీసీలకు సరైన ప్రాతినిధ్యం లేదు నగరంలో అని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ పెద్దానికి బీసీలు ఎందుకే ఆయనకు ప్రాతినిధ్యం లేదు చెప్పరాదు, మంత్రి పదవి లేదు కాబట్టి వచ్చిండు. పెద్దానికి బీసీలతో ప్రజలు కూడా నమ్ముతారా అన్న మీరు చెప్పండి. సొంత జెండా ఇంప్లిమెంట్ కాలేదు. బై ఎలక్షన్ మొన్న మనం చూసాం అన్నట్టు కాకుండా జూబ్లీహిల్స్ లో చూసాం సార్. అసలు బీఆర్ఎస్ తప్ప అక్కడ లేదని చెప్పి ఎలక్షన్ అయిన వరకు కూడా జూబ్లీహిల్స్ వేరే అనుకోవచ్చుగా. జూబ్లీహిల్స్ నవీన్ యాదవ్ 40 నుంచి కొట్లాడుతుండు. ఇదంతా ఒకప్పుడు ఉమ్మడి ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ఇది, అక్కడ ఇక్కడ వేరుగా ఏముండదు. కాబట్టి జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ ఎంత రౌడీ వర్సెస్ లేడీ రౌడీజం అని లేకుంటే రేవంత్ రెడ్డి గారు ఫెయిల్ అయిపోయినారు, 6 గ్యారంటీలో లేకుంటే బాకీ కార్డులు అని చెప్పి లేకుంటే వాళ్ళు విపరీతంగా డబ్బులు వాళ్ళు చెప్తున్నారు శ్రీరంగ నీతులు కానీ కుక్కర్లు వంచిరు, డబ్బులు వంచిరు, సారాయి వంచిరు, అన్ని వంచిరు. వాళ్ళు కూడా బీఆర్ఎస్ వంచారు. తర్వాత ఓడిపోయిన తర్వాత అన్ని కాంగ్రెస్ మీద నెపం చేస్తున్నారు. కాంగ్రెస్ ఓడిపోతుందని చెప్పి వాళ్ళు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పేడ్ కొన్ని యూట్యూబ్ సర్వేలు కూడా చెప్పినాయి, అవి కూడా పేడ్ అంటారా? అన్ని సర్వేలన్నీ ఫెయిల్ అయినాయి. ఒక బిగ్ టీవీ తప్ప అన్ని సర్వేలు ఫెయిల్ అయినాయి. చెప్పిందా బిగ్ టీవీ ఒకటి చెప్పింది అంటున్నారు. పార్టీ ఛానల్ కాంగ్రెస్ కాదు, రేవంత్ రెడ్డి పర్సనల్ ఛానల్. రేవంత్ రెడ్డి గారు ఛానలే, మరి ఆయన చెప్పిన దానికి ఫలితాలకు దగ్గరగా రేవంత్ రెడ్డి గారు నీకు విషయం అన్న చాలా క్లియర్. ఓకే అక్కడ ఆప్షన్ లేదు, ఎందుకంటే అక్కడ బీజేపీ బలంగా లేదు. దాదాపు బీజేపీ నగరంలోనే బలంగా లేదు. మనకు తెలిసిందిగా ఇప్పుడు 1,50,000 ఎన్నికల్లో మళ్ళీ అప్పుడు బీజేపీ 48 స్థానాలు వచ్చినాయి కార్పొరేట్. అప్పుడు బండి సంజయ్ గారు హిందూ ముస్లిం అని రెచ్చగొట్టాడు దగ్గర అంటే ప్రజలను అవమానిస్తున్నా. ఇప్పుడు కేవలం హిందూ ముస్లిం ప్రతిపాదన నగర ప్రజలు భాగ్యనగర్ ప్రజలు ఓటేసిరా. వెరీ కాస్మోపాలిటన్ సిటీ. ప్రజలు ఇక్కడ పిచ్చోళ్ళు కాదు, ఇక్కడ ప్రజలు తెలివివంతులు, ఇక్కడ దిల్లున్న మనుషులు. ఇక్కడ యాక్చువల్లీ నేను హైదరాబాద్, నేను పుట్టి పెరిగిన హైదరాబాద్. శ్రీనివాస్ గారు చెప్పిన దానిపైన ఏమంటారు? బీజేపీకి డిపాజిట్ కూడా దక్కలేదు జూబ్లీహిల్స్ లో. జూబ్లీహిల్స్ లో మాకు లేదు. ఖైరతాబాద్ లో కూడా సంవత్సరం కింద జరిగిన సికింద్రాబాద్ ఎంపీ గారికి 65,000 ఓట్లు వస్తాయి, ఎమ్మెల్యేకి వచ్చినప్పుడు 17,000 తక్కువ ఎందుకు అయిందని ఆలోచన చేయండి. నేను చెప్తున్నా అదే. నేను ఏమంటున్నా అంటే అందులో బైపోల్ వచ్చేసరికి ఖచ్చితంగా అధికార పార్టీ వైపే మొగ్గు చూపుతారు. ఒకటి రెండు మైనారిటీ ఓటింగ్ లో హైయెస్ట్ ఉన్నటువంటి ఏరియా అది. ప్లస్ మాకు అక్కడ పెద్దగా బూత్ లెవెల్లో ప్రెసెన్స్ లేనటువంటి ఏరియా, అయినా కూడా చాలా కష్టపడినటువంటి పరిస్థితి ఉంది బేసికలీ. అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏమైందంటే ప్రత్యేకమైన పరిస్థితి. బీఆర్ఎస్ క్యాండిడేట్ అయిన మాగంటి గోపీనాథ్ గారు అక్కడ చనిపోవడంతో ఒకవైపు ఇటువైపు నవీన్ యాదవ్ గారు 3 సార్లు పోటీ చేయడంతో ఆయనకున్నటువంటి సింపతి. సో సింపతి గేమ్ అనేది ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య నడిచింది బేసికలీ. సో దానివల్ల బీజేపీ అనేది దెబ్బతింది అక్కడ పరిస్థితులు. మీకు చూడండి, నవీన్ యాదవ్ గారికి యాక్చువల్లీ సింపతి నవీన్ యాదవ్ గారికి వస్తుందా లేకపోతే మాగంటి గారి ఫ్యామిలీకి వస్తుందా అనేది ఒక టైట్ అక్కడ నడిచింది బేసికలీ. కానీ అల్టిమేట్ గా సింపతి అనేది నవీన్ యాదవ్ వైపు మొగ్గు చూపింది. ఎందుకంటే ఆయన 3 టైమ్స్ నుంచి పోటీ చేస్తుండు, యువకుడు, ఒకసారి అవకాశం ఇవ్వాలి. అందులో అధికార పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆయనకు అవకాశం. వాళ్ళ ఫాదర్ కూడా కార్పొరేటర్ గా పోటీ చేసి ఉన్నాడు. అనేక రకాల
రకాలుగా సర్వీస్ చేస్తున్నాడు కాబట్టి ఇవ్వాలన్న ఒకటి ఆలోచనతోటి సిటీలో ఉన్నటువంటి ముఖ్యంగా యాదవ్ సోదరులందరూ కూడా ఏకమై ఆయన బలపరచడం ఇప్పుడు అనేక ఈక్వేషన్తో డబ్బులు ముబ్బుడిగా ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినారు మీరు చెప్పండి. ఇష్టాను అధికార పార్టీ అనేది అసలు నిజం ఓటుకి 2,500 రూపాయలు కెమెరా తీసుకొని పోదాం రండి, నేను చూపిస్తా ఓటుకి 2,500 రూపాయలు చెప్పండి. బీజేపీ కూడా 500 నుంచి 1000 రూపాయల దాకా పంచింది. అట్లా మీరు ఎక్కువ పంచారని చెప్తున్నారు మీరు. మేము పంచిన మంటలే బీజేపీ ఏమంటున్నారంటే పైసలు డిపాజిట్ వాళ్ళు ఇచ్చారు మేమేమి కావాలంటే మీరు కెమెరా తీసుకొని బీజేపీ 500 1000 రూపాయలు ఇచ్చింది వాళ్ళు గెలవడానికి కాదు డిపాజిట్ డబ్బులు ఇవ్వాలనుకుంటే బీజేపీ 5,000 కూడా ఇవ్వగలుగుతారు కానీ విషయం అది కాదు. 500 ఇప్పుడు వాళ్ళు ఇవ్వాలనుకుంటే పవన్ గారు ఏమంటారు 5,000 ఇవ్వాలనుకున్నా కూడా మేము ఇస్తాం ఇవ్వాలనుకుంటే 5,000 ఇస్తాం. బీజేపీ నిజంగా డబ్బులు ఇవ్వాలనుకుంటే 5,000 కూడా ఇస్తుంది. మేము చేయం, మేము ఓన్లీ డెవలప్మెంట్ నిలబడి పోటీ చేస్తా ఉన్నాం. దాని మీద ఓటుకు 2,000 ఇచ్చాడు. మందకృష్ణ మాదిగ గారిని పెట్టి ఎస్సీ బస్తీలు ఉన్న దగ్గర మన కేంద్ర మంత్రి గారు అతని ఎలక్షన్ లో కూడా 2,000 రూపాయలు దాదాపు 2,500 రూపాయలు పంచాడు మొన్న ఎలక్షన్. ఫైనల్ గా ఏం చెప్తారు మారుతిరావు గారు? ఇప్పుడు మనం జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఏ ఫ్యాక్టర్స్ వల్ల గెలిచారని మనం చాలాసార్లు కూడా మనం డిస్కస్ చేసినాం. సో వాటి జోలిలోకి పోకుండా ఖైరతాబాద్ ఉప ఎన్నిక అనివార్యమా అంటే డెఫినెట్గా అనివార్యం అనిపిస్తూ ఉంది. ఒకటి గవర్నమెంట్ సైడ్ నుంచి ఏం చేయొచ్చు అంటే స్పీకర్ పలుసార్లు నోటీసులు ఇచ్చినా కూడా సో తాను ఎక్స్ప్రెషన్ ఇవ్వకపోవడం వల్ల మళ్ళీ హైకోర్టు నుంచి మళ్ళీ సుప్రీంకోర్టు వరకు వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుంది. అదేమన్నా టైం బీయింగ్ అంటే ఒక 6 నెలలు అట్లా పెండింగ్ కూడా ఛాన్స్ ఉంటుంది. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఖచ్చితంగా మాత్రము అక్కడ ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందేనండి. ఓకే, తను గౌరవంగా రాజీనామా చేస్తే ఒక రకంగా ఉంటుంది. సో తర్వాత కోర్టు ద్వారా ఏదైనా ఇప్పుడు మీకు వెస్ట్ బెంగాల్లో జరిగింది మొన్న రీసెంట్లీ ఒక బీజేపీ ఎమ్మెల్యే తృణమూల్ కాంగ్రెస్లోకి డిఫెక్ట్ అయితే ముకుల్ రాయ్. సో తనకి పిఎస్సి చైర్మన్ ఇచ్చిందనమాట. ఇస్తే అప్పుడు వాళ్ళు హైకోర్టుకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇన్ ఫేవర్ ఆఫ్ బీజేపీ పార్టీకే వాళ్ళు తీర్పు రావడం జరిగింది. ఒక మంచి పరిణామం. జనరల్గా ఏమవుతుందంటే చాలా వరకు స్పీకర్స్ వేటు వేసిన సందర్భాలు ఎట్లా ఉంటాయంటే అన్ఫార్చునేట్గా సార్ ఇప్పుడు ఎలక్షన్స్ అంటే జనరల్ ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ఒక సంవత్సరం ముందు 6 నెలల ముందు ఏ పార్టీ అవాలో ఉంటే ఆ పార్టీ అవా ఉన్నప్పుడు కొంతమంది ముందుగానే అధికార పార్టీలోని ఎమ్మెల్యేస్ ప్రతిపక్ష పార్టీలోకి వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ టైంలో స్పీకర్ ఆబ్వియస్లీ అధికార పార్టీకే అనుకూలంగా ఉంటారు కాబట్టి అప్పుడు వేటు వేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఒక అధికార పార్టీలోకి ప్రతిపక్ష పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు స్పీకర్ ఒక గౌరవంగా ఒక హుందాగా అప్హోల్డింగ్ ది కాన్స్టిట్యూషన్ ఎప్పుడు చేసినటువంటి సందర్భంలో ఎందుకు లేదు అంటే మనకు ఆ స్పీకర్ మాన్యువల్లోనే ఉంది. అది కాన్స్టిట్యూషన్లోనే స్పీకర్కు ఉన్నటువంటి అదొక విచక్షణ అధికారం అనుకోండి. బట్ అది కరెక్టా కాదా అంటే డెఫినెట్గా కూడా కాన్స్టిట్యూషన్లో కూడా అమెండ్మెంట్ కావాల్సిన అవసరం ఉన్నది. బట్ ఏది ఏమైనా కూడా కడియం శ్రీహరి గారి విషయంలో కంటే ఎక్కువగా దానం నాగేందర్ గారి విషయంలో కూడా ఖచ్చితంగా కూడా త్వరలోనే ఉప ఎన్నిక వచ్చేటువంటి అవకాశం ఉంది. బట్ తర్వాత మిగతా ఎమ్మెల్యే విషయంలో కూడా అండి సరే ఇప్పుడు తాను ఎలక్షన్లో తాను ప్రచారం చేశారని కడియం శ్రీహరి గారికి డైరెక్ట్గా ఒక పార్టీకి నుంచి గెలిచి మళ్ళీ ఇంకో పార్టీపై బీఫామ్ పైన ఎంపీగా పోటీ చేసిన సందర్భం దానం నాగేందర్ అయినా కూడా మిగతా 8 మంది ఎమ్మెల్యేలు కూడా కండవా కప్పుకుంటూ కూడా దొరికారు కదా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ. ఇప్పుడు ఒకటి ఏముంటుంది అంటే ఒక ఆబ్లిగేషన్ ఏంది అంటే టెక్నికాలిటీస్ వేరే ఉంటుందండి, ఒక మొరాలిటీస్ అని ఒకటి ఉంటుంది. ఆ గ్రౌండ్లో చూస్తే ఖచ్చితంగా కూడా అందరూ కూడా ఇది మొదటిసారిగా అవుతుందా అంటే మొదటిసారిగా అవుతున్నది ఏం కాదు. సరే ఇప్పుడు మిత్రులు చెప్పారు బీజేపీ చల్లని డెఫినెట్లీ బీజేపీ కూడా చేసింది, కాకపోతే పర్సంటేజ్ తక్కువ ఉన్నది. ఎక్కువ వరకు వేరే పార్టీలు చేశారు, రీజనల్ పార్టీస్ బీఆర్ఎస్ చేసింది, కాంగ్రెస్ చేసింది, సమాజ్వాదీ పార్టీ చేసింది, కొన్ని ఏరియాలో బీఎస్పీ చేసింది. బట్ ఏంది అంటే బీజేపీ తను అన్నట్టుగా ప్రతి స్టేట్లో ప్రతి ఎమ్మెల్యే ఒకసారి అధికార పార్టీ బీజేపీ అధికారం ఉన్న దగ్గర వాళ్ళు వచ్చేటప్పుడు ఖచ్చితంగా మ్యాండేటరీగా ఒక ప్రిన్సిపల్ లాగా రాజీనామా చేస్తేనే తీసుకోవాలనేటువంటిది ప్రతి దగ్గర జరగలేదు. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇలా సిస్టంలో ఇలా జరగడం అటువంటి చాలా తప్పు అది. బట్ డెఫినెట్గా కూడా అసలు దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడాలి? మీకు రాజ్యాంగంగానే అట్లాంటి ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరిగితే రాజ్యాంగంలోనే ఉంటే ఎవరు కూడా రేపు అట్లాంటి సాహసం చేయరు కదా. ఐ థింక్ ఇది ఒక ప్రజల్లో ఎట్లుందంటారు. ఒకప్పుడు మీరు గమనిస్తే 10-15 సంవత్సరాల క్రితం ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి వ్యక్తి అధికార పార్టీలోకి ఎమ్మెల్యేగా వెళితే
అనుకుందాం అది ఒక ఎలక్షన్ వచ్చినప్పుడు టోటల్ నెరేటివ్ అంతా కూడా మా పార్టీ బీ ఫార్మ్ టికెట్ మీద గెలిచి పలానా పార్టీలోకి డిఫెక్ట్ అయిన దాని మీదే మొత్తం ఎలక్షన్ అంతా చర్చ నడిచేది. జనాలు కూడా అది నీళ్ళు వచ్చినాయా, రోడ్లు ఉన్నాయా, డెవలప్మెంట్ స్కీమ్స్ ఏమున్నాయి, ఫ్రీబీస్ ఏమున్నాయి, ఉచితాలు అది లేకుండా అరే ఒక పార్టీలో కలిసి ఇంకో పార్టీలోకి ఎట్లా పోతారనే దాని మీదనే ఎలక్షన్ అయ్యేది. ఓకే, జనాలకు కూడా అలవాటు అయిపోయింది. అంటే రాజకీయాల్లో ఇది షరా మామూలు అన్నట్టు డబ్బులు పరమవిధిగా డబ్బుల ప్రభావం అయిపోయింది. ఇప్పుడు సి whom you blame. ఇప్పుడు ఓటు ఇస్తున్న రాజకీయ నాయకులను బ్లేమ్ చేయాలా, మనం తప్పు పట్టాలా, ఓటు తీసుకుంటున్నటువంటి ఓటర్ అనాలా? మీరు ఓటర్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే డబ్బులు ఇస్తున్నప్పుడు తీసుకోకపోతే మేము ఏం చేయాలి? రైట్. ఇప్పుడు రాజకీయ నాయకుని అడిగితే జనాలంటే తయారైన డబ్బులు ఖర్చు పెట్టేది ఓటేసే పరిస్థితి లేదన్నట్టు. రైట్. సో రెండు ఇరువైపులా కూడా తప్పు ఉంది. ఏదేమైనా కూడా ఈ పరిణామం మంచిది కాదు. సో ఐ థింక్ ఈ డిఫెక్షన్ పైన ఖచ్చితంగా స్ట్రాంగ్ లా రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇందాక బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా వరకు కూడా ప్రజాస్వామ్యాన్ని కుని చేసింది. వాస్తవం ఒక సామెత ఉంటుంది, నువ్వు నేర్పిన విద్య నిరజాక్ష అని చెప్పేసి అట్లనే ఉన్నది. అండ్ ఇంకా పుట్ ఇన్ టు అనదర్ పర్స్పెక్టివ్, ఇప్పుడు మీరు దొంగతనం చేస్తే దొంగ, నేను దొంగతనం చేస్తే రాబినోడ్ అంటే ఎట్లా నడుస్తుంది అది? ఓకే, అంటే రాజకీయాల్లో తయారయ్యాయి కాబట్టి హుందాగా రాజకీయ వ్యవస్థలో లేదండి. విలువలకు తిలోదకాలు ఇచ్చినారు, ప్రజలు కూడా అట్నే అలవాటు పడిపోయినారు. కాబట్టి కమింగ్ బ్యాక్ టు దానం నాగేంద్ర సబ్జెక్ట్, ఈ వాజ్ అ వెరీ పాపులర్ లీడర్ వన్స్ అపాన్ ఏ టైమ్, ఈజ్ ఈక్వల్లీ పాపులర్ లీడర్ ప్రజెంట్ టైమ్స్లో కూడా. మంచి తను ఇందాక మిత్రుడు చెప్పినట్టుగా కూడా 2004లో యాక్చువల్గా ఏంటంటే తన టికెట్ ఎంఐఎం దానివల్ల అనుకుంటా టికెట్ రానప్పుడు తాను గెలిచి మళ్ళీ అసలు గెలిచిన తర్వాత రాజీనామా ఆయన చేసిండా, ఆయన చేసి వైఎస్ఆర్ చేయించిండా? ఆయన సరే రాజీనామా ఎవరు చేసింది ఆయనే కదా. రాజశేఖర రెడ్డి గారికి ఆయనకు ఉన్నటువంటి సాన్నిహిత్యం, ఫ్రెండ్షిప్ తోటి అన్ఫార్చునేట్లీ తను ఓడిపోవడం ఇదంతా జరిగింది. కానీ బట్ ఏంది అంటే ఈక్వల్లీ ఈజ్ అ వెల్ ఎస్టాబ్లిష్డ్ లీడర్, మంచి మాసెస్తో కానీ ఓటర్స్తో కనెక్షన్ ఉన్న లీడరు. అంటే ఖైరతాబాద్ ఎలక్షన్లో ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో అసలు మా సీటే కాదు గెలవడమే కష్టం అనుకున్నటువంటి తరుణం లోపల సో ఏదైనా కానివ్వండి అది మొత్తం మీద గెలిచిన తర్వాత ఖైరతాబాద్లో అంత ఉద్దండనేటువంటి నాయకుడు ఉన్నప్పుడు ఐ థింక్ అదొక ఈజీ వేనే ఉంటుంది. బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఖచ్చితంగా అక్కడ స్ట్రాంగ్ బీజేపీ ప్రెజెన్స్ కూడా ఉన్నది. కాబట్టి ఐ థింక్ ఇట్ విల్ బి ఎ ట్రయాంగిల్ కాంటెస్ట్, స్కీమ్ కాంటెస్ట్ ఉంటుందని అనుకుంటాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.